5 కేజీస్ బగారా అండ్ 7 కేజీస్ మటన్ రెసిపీ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్, నెయ్యి, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, బగారా ఆకుకి సంబంధించినవి అన్నీ వేసుకోవాలి. లవంగ, ఇలాచి, బగారా ఆకు, అనాస పువ్వు ఇవన్నీ వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించేసుకొని తర్వాత మనము ఎంతైతే క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటామో దానికి తెలుసు కదా, ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 ఎలా అయితే తీసుకుంటామో అలానే కొలుచుకోవాలి మనము. సో అలా మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చాక ఆ క్వాంటిటీ ఆఫ్ రైస్ ఎంతైతే తీసుకున్నామో దాంతో మనం మెజర్మెంట్ చేసుకుంటూ వాటర్ పోసుకొని ఎసరు వచ్చాక మనం ఆల్రెడీ నానబెట్టేసుకోవాలి బిఫోర్ ఏ రైస్. సో ఆల్రెడీ మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో అదైతే మనం నానబెట్టేసుకోవాలి. లాస్ట్లో ఒక టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. సో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి బగారా రైస్ ఎప్పుడైనా కొంచెం మనము బ్రౌనిష్ కలర్గా వచ్చేంత వరకు మనం చేస్తేనే అది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే మటన్ ప్రిపరేషన్ జరుగుతుంది. 7 కేజీస్ మటన్ అన్నమాట. సో మటన్కి మ్యారినేషన్ చేసుకోవాలి. సో ఇక్కడైతే పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మనమైతే బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఆయిల్ వేసుకొని ఇలా దానికి మటన్కి సరిపోయే అన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇందులో వేయించుకోవాలి. ఇందులో అయితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఆ పచ్చిమిర్చి కూడా మనమైతే బాగా వేయించుకోవాలన్నమాట. ఇది కూడా మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఆల్రెడీ చూసారు కదా, ఇక్కడ కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాము, మరీ ఎక్కువ కాదు. సో ఆల్రెడీ మ్యారినేట్ చేసిన మటన్ని ఇందులోకి వేసి ఆ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో ఉడికించుకున్నాకనే తర్వాత మనం ఆ మటన్ ఉడకడానికి వాటర్ అయితే వేసుకోవాలి. సో ఇలా మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటుకోకుండా ఉంటుంది మనకైతే. సో ఇక్కడ మనము బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా ఆయిల్లో ఉడికాక మనం ఇందులోకైతే వాటర్ తీసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మనకి మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో మనం వాటర్ వేసుకున్నాక మనకి ఇందులో మనము పచ్చి ధనియాల పొడి టేస్ట్ బాగుంటుంది. సో ఓన్లీ పచ్చి ధనియాల పొడి అండ్ మనము అన్ని మసాలాస్ ఉంటాయి కదా అదంతా వేసుకోవాలి. అన్ని మసాలాస్ వేసుకొని ఇలా ఉడికించుకున్నాక ఎప్పుడైతే మనకి ఆ వాటర్ అంతా ఇనికి దగ్గరకు వస్తుందో అప్పుడైతే ఇంకా మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లోకి మనము కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో అప్పుడు థిక్ గ్రేవీ లాగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నాన్ వెజ్ రెసిపీస్ చేయడమే చాలా ఈజీ వెజ్ రెసిపీస్ కంటే. సో ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.